మళ్ళీ హాల్లో జాగలేదు. వరంగల్లో ఇంతకంటే పెద్ద హాల్ కట్టిస్తే ఆ హాల్ నిండేటంత మీటింగ్ మళ్ళీ చేపిస్తాను. 400 చైర్లు మధ్యలో వేసిరు. 3000 మందికి భోజనాలు వండిస్తే సరిపోకపోతే మళ్ళా 100 మందికి ఉద్యోగ తెప్పించారు. మళ్ళీ 150 మందికి ఆ ఉద్యోగ పైసలు రాయేసి కడతాను ఒప్పుకున్నాడు ఇంతకుముందు. మరి వచ్చినప్పుడు మధ్య ఎక్కువ పడ్డట్టు ఒప్పుకుంటారు. బయట ఉంటే లోపల ఆయన మీకు దండం పెడతా, మంత్రి గారు ఇచ్చిరు నాకు తడి. సభాధ్యక్షులు సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గారికి, తమ్ముడు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారికి, మరి తూర్పు నియోజకవర్గం నందెపనేని రవీంద్ర గారికి, సీతారాం నాయక్ గారికి, మీ సమస్యలను విశ్లేషించి అర్థమయ్యే రూపంగా చెప్పిన మీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్జిఓ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ గారికి, ప్రతాప్ గారికి, రవీందర్ రెడ్డి మాజీ టీఎన్జిఎస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి, పెద్దల గౌరవనీయులు పరటాల సుబ్బారావు గారికి, మరి గౌరవ అధ్యక్షుడు పర్వతాల్ గారికి, శేష్ గారికి, రాజ్ కుమార్ గారికి, రామకిషన్ రావు గారికి, రఘుపతి రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, రంజిత్ గారికి, రాజు గారికి, వివిధ జిల్లా నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ కార్యవర్గ సభ్యులు, వేదికను అలంకరించిన చాలామంది పెద్దలకు ఈరోజు మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు నాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా గౌరవం దొరికిందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. దేశ చరిత్రలో ఇలా తెలంగాణ రాష్ట్రం పంచాయరాజ్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గ్రామీణ వ్యవస్థ రూపురేఖలు మారేందుకు కారణం కార్యదర్శుల పాత్ర అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇది నేను కాదు, ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రతి మీటింగ్లో చెప్పడం కూడా జరుగుతున్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీ యూనియన్ వాళ్ళు కార్యదర్శులు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తా ఉంటాను, తొందరపడి మీరు ఏం నిర్ణయాలు తీసుకోకుండా ఎక్కడో కూర్చొని ఇది కావాలి అది కావాలని మీరు స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా, ముఖ్యమంత్రి గారు మీ మీద మంచి అభిప్రాయం ఉన్నది, ఆ అభిప్రాయాన్ని ఏదో రూపంగా పెద్దగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉండడం కూడా ఈ సందర్భంగా మీకు చెప్తాను. ఆయనకు లేనిపోయి అన్ని మీరు ధర్నాలో రాస్తారోకలో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి విసిగి పెట్టకండి. మేము ఏమన్నా రివ్యూ మీటింగ్ పెడితే కార్యదర్శుల గురించి మాట్లాడుతుంది, వాళ్ళు కష్టపడుతున్నారు, మనం ఇంతమందికి వాళ్ళకి జాబులు ఇచ్చినా జీతాలు తక్కువ ఇచ్చినా ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ డిమాండ్లను మేము ప్రతిసారి మీ డిమాండ్లకు కాదు మీ బాధలు చెప్పాము, డిమాండ్లను కూడా చెప్పలేదు. ఆ డిమాండ్ అంటే సార్ కోపం వస్తుంది. మీ బాధలు చెప్పారు, వారు సానుకూలంగా ఉన్నారు. ఆ నిర్ణయం కోసం మనం ఎదురు చూడాలి. నేను మిమ్మల్ని అందరూ కూడా ఒక్కసారి మనం వాస్తవాలు మనం ఏదో పొగిడేందుకు చెప్పడం లేదు. ఎన్ని అవార్డులు వచ్చినాయా? ఎన్ని అవార్డులు వచ్చినాయి? పళ్ళ ప్రకృతి వల్ల
వైకుంఠ ధామాలు, గ్రామాలు నీట్గా పెట్టడం, ట్రాక్టర్లను ఉపయోగించుకోవడం, పరిశుభ్రంగా ఉంచడం, ఈజెస్ను దేశంలో ఏ రాష్ట్రం చేయతిరిగా మీ నాయకత్వంలో జరిగింది. ఒక్కొక్క స్కీమ్ మనం కాదు అవార్డు ఇచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మనం అంటే మనం డబ్బు కొట్టుకున్నట్టయితే ఇసుంటి గ్రామాలు ఎక్కడ లేవు. ఇదివరకు మనకు రాష్ట్రంలో దేశంలో ఒకటే గ్రామం ఉండేది, దేశంలో అది గంగదేవిపల్లి. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి గంగదేవిపల్లిని చూసేది. మీరు అందరు కూడా చూసేది, వేరే దేశం నుంచి వచ్చి కూడా గంగదేవిపల్లి చూసేది. ఇప్పుడు కాదు, ఓ చంద్రబాబు పీరియడ్ల, రాజశేఖర రెడ్డి పీరియడ్ల, రోషయ్య గారి పీరియడ్ల అందరు ముఖ్యమంత్రులు అదే ఆదర్శం అని చెప్పేది, అసెంబ్లీలో ఉపన్యాసం ఇచ్చేది. ఇప్పుడు గంగదేవిపల్లి గ్రామాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గంగదేవిపల్లి ముచ్చటే మర్చిపోయింది. ఏ గ్రామానికి వచ్చినా గంగదేవిపల్లి కంటే ఎక్కువనే ఉన్నది. మనంగా చెప్పింది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అవార్డు. ఎవరు ఇచ్చుకున్నారండి? ఏ రాష్ట్రంలో ఉన్నది? 29 రాష్ట్రాలల్లో ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, ప్రతి గ్రామంలో వైకుంఠధామ. పేదలు ఖాళీ చేయాలంటే ఎక్కడ పోయేది? మీకు తెలుసు, గ్రామంలో నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఎంత అవస్థపడేది. అది మీరు పూర్తి స్థాయిలో తయారు చేస్తున్నారు. డంపింగ్ యార్డ్, చెత్త, రోడ్డు మీద చెత్త. ఉదాహరణగా నేను చూస్తా, రాయపర్తి నుంచి నేను బయలుదేరి తప్పించి రాయపర్తి వరకు గ్రామాలు నీట్గా పడతాయి. రాయపర్తి వర్తనపేట వరకు వచ్చాక మొత్తం చెత్త చెదారం పడుతుంది. కార్పొరేషన్, మున్సిపాలిటీ కావాలి. అంటే గ్రామాలు నేను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒకసారి చెప్పాను. అంటే ఇప్పుడు మున్సిపాలిటీలు బాగుపడ్డాయి. ఎందుకంటే దాంట్లో కూడా ఈ స్కీమ్ తీసుకొచ్చింది. నేను అన్నా అప్పటి వరకు పట్టణ ప్రగతి లేదు. పట్టణ ప్రగతి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు కూడా బాగుపడ్డాయి. అది వాస్తవం. పల్లె ప్రగతి అయిపోయిన తర్వాత పట్టణ ప్రగతి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పట్టణాలు బాగుపడ్డాయి. ఇప్పుడు పట్టణాలు పల్లె సమానంగా తయారైంది. ఇలా పట్టణ ప్రగతిని ఒక ప్రిస్టేజ్గా చేస్తాను. మన పల్లె ప్రగతిని ఆదర్శంగా తీసుకొని చేస్తారు. వాస్తవం ఇది. వైకుంఠ ధామాలు ఇప్పుడు వినయ్ భాస్కర్, నరేందర్ పోటీపడి కడుతున్నారు. ఇప్పుడు వైకుంఠ ధామాలు ఇలా వరంగల్ పట్టణం రూపురేఖలు మార్చుతారు వాళ్ళు కేటీఆర్ గారి నాయకత్వంలో. ఇది వాస్తవం. అది మీరే ఆదర్శం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీకు అనుభవం కూడా వచ్చింది. మొదలు మీ ఎడ్యుకేషన్ చూసిన తర్వాత ఒక్కొక్కరు ఇంజనీర్లు ఉన్నారు, పీజీలు ఉన్నారు, పెద్ద పెద్ద చదువుకున్నారు. మీరు అనుకున్న ఇది చేయగలుగుతారా అని మేము అనుకున్నాం. కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని చేశారు మీరు. ఛాలెంజ్ అది మీకు అనుభవం కూడా వచ్చింది. గ్రామాలు ఎట్లుంటాయి, ఆ గ్రామాలలో మీరు సేవ చేసిన విధానం మొదట్లో మీకు కొద్దిగా యాస్ట్ అనిపించిన, అబ్బా ఈ సేవ ఒక భావంగా చేశారు. మీరు సాలరీ కోసమో జీతం కోసమో చేయలేదు. ఒక 3 ఏళ్ళు మేము ఛాలెంజ్గా చేస్తామని చేస్తున్నారు. ఎంత అనుభవం వచ్చింది మీకు. ఆ అనుభవంతో వేరే ఉద్యోగాలకు వేరే చాలా మంది కార్యదర్శులు పెద్ద పెద్ద ఉద్యోగాలకు పోయి, సార్ నేను కార్యదర్శి ఉండటం వల్లనే నాకు ఈ ఉద్యోగం దొరికిందని గర్వంగా చెప్పాను. నాకు ఈ అనుభవం వచ్చింది.
ప్రాక్టికల్గా అనుభవం వచ్చింది. నేను చదువుకుంటా కాదు, ఇది ప్రాక్టికల్గా వచ్చింది. నాకు నాలెడ్జ్ పెరిగింది. ఇది వాస్తవాలు. నా కార్యదర్శులు వచ్చి చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కటే, మీరు ఎప్పుడు కూడా నర్వస్ కావద్దు. మాకు పని భారం పెరిగింది అనేది కూడా మీ మాట ఎక్కడ కూడా రావద్దు అనేది కోరుకుంటాను. మీ మీద నమ్మకంతో ఇదివరకు ఏందా ఒక మండలంలో 3-4 2-3 కార్యదర్శులు ఉంటే ఒక్కొక్క కార్యదర్శికి 5, 6, 7 గ్రామాలు ఉన్నాయి. అవి ఏం పని చేస్తారో తెలియదు. వాళ్ళ పాపం పని కూడా కష్టమే. వాస్తవం చెప్పాలంటే చేయలేదు. ఇవాళ ఒక్క గ్రామానికి మీరు కార్యదర్శిగా ఉండి ఎన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారంటే ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ ఒక్కటి కాదు, ఇంతవరకు గ్రామాల లోపల ఏ స్కీమ్ లేదు. ఇలా గ్రామాల లోపల ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చాం. రాష్ట్రం ఇదివరకు మనకు తెచ్చేది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ నిధులే వచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వకపోయేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సమానంగా దేశంలో ఒకటే రాష్ట్రం ఇస్తున్నది, అది మన తెలంగాణ రాష్ట్రం. వేరే రాష్ట్రాలు ఇస్తలేదు, వేరే ఎక్కడ కూడా ఇస్తలేదు దేశంలో. చాలా మంది అంటారు కేంద్ర నిధులు కేంద్ర నిధులు అని. కేంద్ర నిధులకు సమానంగా ప్రతి నెల 330 కోట్లు మనం తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నదా లేదా మీ అందరికి కూడా తెలుసు. నెల నెల పడుతున్నాయి. చిన్న గ్రామ పంచాయతీ మనం ₹1600 ఒక్కొక్కరికి మనం ఇస్తాం. ₹1600 ఇస్తే 150 ఓట్లున్న జనాభా కూడా గ్రామ పంచాయతీ అయింది. అది 2 లక్షలు 3 లక్షలు వస్తాయని ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కూడా 5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేశారు. మీరు చూశారు. ఎన్ని వాస్తవాలు. మీకు ఈజీఎస్ భారం అవుతుందని అంటున్నారు. భారం కాదు, మీకు దయచేసి బాధ్యత. పవర్స్ ఇచ్చాం. ఇప్పుడు నాకు వినవు, నాకు పంచాయరాజ్ మినిస్టర్ ఇచ్చిండు, మిషన్ భగీరథ ఇచ్చిండు, చాలా బాధ్యతలు ఇచ్చింది. అది బరువు అనుకుంటానా? బరువు అనుకుంటానా? వినయ్ భాస్కర్ గారు చీఫ్ విప్, నాకు ఆయనకు 2 హోదాలు ఉన్నాయి, క్యాబినెట్ హోదా ఇద్దరికి. ఎక్కడికి పోయినా నాకు వచ్చినట్టే ఆయనకు వస్తారు, పోలీసు కానీ బందోబస్తు కానీ ఏ బాధ్యత లేదు. అంటే నేను బరువు అనుకుంటానా? మీకు పవర్ ఈజీఎస్ కింద మీ గ్రామంలో ఎంతమంది పనిచేస్తారా మీ కింద? ఆ ఉపాధి హామీ కింద మీ కింద ఎంతమంది ఉంటారు వర్కర్స్? అయ్యా ఇది వాస్తవాన్ని నేను మీకు అది కాదు, మీకు చెప్తున్నా, మీకు అది బాధ్యత అనుకోవాలి. రెగ్యులరేషన్ విషయం లోపల అది ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకోకపోతే అది చేద్దాం, దాని గురించి పక్కన అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. మీ పని విధానం మీద ఆయన నస్తాడు, నేను చెప్పవలసిన పని లేదు. నేను చెప్పవలసిన పని లేదు. ముఖ్యమంత్రి గారే మీ మీద ఉన్నంత అభిమానం ఎవ్వరి మీద లేదు. ఎందుకు మీకు ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యత మీకు ఒప్పు చెప్పిండంటే మీ మీద మీరు చేసే పని విధానమే. ఎంతమంది మీ కింద పనిచేస్తారు? రమ్మంటే 100 మంది వస్తారు. ఇది లేకపోతే వీళ్ళు బిక్తే వారు వచ్చిన వాళ్ళు కూడా ఉండదు. ఈ తట్ట తీయమంటే తీస్తారు, ఈ మోరి గడువంటే దిగడుగుతారు. ట్రాక్టర్ కూడా ఉపాధి హామీ పథకం కిందనే డ్రైవర్ పెట్టుకోవచ్చు.
నీళ్లు పోసే దాంట్లో కూడా కరువు పని కిందనే నీళ్లు అన్ని పోయిస్తారు. ఇంతమంది పని చేస్తారు మీ కింద. ఇంతకుముందు చెప్పిండ్రు చీఫ్ సెక్రటరీకి ఎన్ని ఉన్నాయో మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఎవరు రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టున్నారు. అరే అది ఆ బాధ్యత పెరిగినాక ఆటోమేటిక్ గా వస్తుంది తమ్మి, ఆటోమేటిక్ వస్తుంది. మీరు అనుకుంటారు, మీరు మీకు వేరే ఉద్దేశం కాదు మీకు చెప్పేది. నేను అవ్వని పొగుడా, నా మనస్తత్వం మీకు తెలుసో తెలియదు. వరంగల్ జిల్లాలో మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. కష్టపడ్డ వాళ్ళని పొగుడుతా. మీరు ఓపిక పడితే మీకు వచ్చిన గౌరవం ఎవరికి రాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎన్ని ప్రాబ్లం ఇవన్నీ నేను చెప్తా. ఒక్కొక్కటి నా చేతిలో చేసేవి కొన్ని ఉన్నాయి. నేను చేస్తాను. నేను బోర్డుతోటే సెక్రటరీలో కమిషనర్తో ఏం చేస్తా చెప్పను. కొన్ని నా చేతులు ఉన్నాయి. నేను సెక్రటరీ కమిషనర్ తోటి పిలిచి రేపు కూసబెడతాను. కూసబెట్టుకుని చేయగలుగుతాను. కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో మీ మీద మంచి అభిప్రాయం ఉన్నది. మిమ్మల్ని ఆదర్శం తీసుకొనే మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా బాగు చేసినాం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని తీసుకొని ఆయన మీటింగ్లో చెప్పిండు గ్రామ పంచాయతీ బాగానే దాని తగ్గట్టు మీరు మున్సిపాలిటీలు కార్పొరేషన్ కావాలన్నారు. నేను ఉదాహరణ చెప్పాను. ఫస్ట్ మేము పల్లెలు చేసిన తర్వాత పట్టణాలు చేశారు. పట్టణాలు చేయకముందు ఎట్లుండే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈజెస్ మీద అవార్డు వచ్చింది మీకు తెలుసా? అది ఎవరి కృషి? మీ కృషి. ఇవాళ దేశంలో మనం ఈజీఎస్లో 10వ ర్యాంకో 11వ ర్యాంక్ ఉండేది. నెంబర్ వన్. మీకు ఇంకో విషయం కూడా చెప్తా. ఈ ఈజెస్ మీద చేసినవన్నీ అవకతవకలు చేసినాయో అని కేంద్ర ప్రభుత్వం 3 సార్లు వచ్చినాయి. టీము 3 సార్లు వచ్చినాయి రాష్ట్రానికి. మాకు తెలిసి వచ్చింది ఒకసారి. తెలిసి వచ్చి పలానా ఊరు పోతాం అని చెప్పింది. మనం సరే మంచిగా మేము ప్రిపేర్ అయ్యాను. ఆ ఊళ్ళో పోలే, వేరే ఊళ్ళోకి తీసుకుపోయినాయి వాళ్ళు. ఆ ఊళ్ళో పోతే వాళ్ళే పరిశాన్ అయింది. ఎంత బాగా చేశారు. ఒక లేబర్ని అడిగిడు పోకుండా తట్టెత్తుకొని పోతుంటే లేబర్ని అడిగిడు ఏం చేస్తున్నట్టు మాకు ఉపాధి హామీ పథకం మాకు రెగ్యులర్గా పైసలు మాకు రెగ్యులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, మేము పనిచేస్తున్నాం. మీ కేంద్ర ప్రభుత్వంకు దేనిక ముందైనా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రామ పంచాయతీ ఇస్తున్నది ఒక లేడీ చెప్పింది. అంటే అసలు కేంద్రం నుంచే ఇంకా 1200 కోట్లు రావాలని ఒక కార్యదర్శి చెప్పాడు. రిపోర్ట్ అంటే కొంత నాలెడ్జ్ ఉన్నది. మేము ఉపాధి హామీ పథకంలో మేము పనులు చేస్తున్నామండి, కేంద్రం నుంచి నిధులు రాక మాకు ఇబ్బంది పడుతున్నాం, ఇంకా 1200 కోట్లు ఈ రాష్ట్రానికి రావాలని ఒక కార్యదర్శి రిపోర్ట్ ఇచ్చాడు. మళ్ళా పోయిండ్రు. మళ్ళా వాళ్ళు ఏమనుకున్నారో మళ్ళా తోలిచ్చు మాకు తెలియకుండా వచ్చి చూసిపోయింది. మళ్ళీ ఏం దొరకదు. మళ్ళీ నిన్నో వచ్చి ఆఖరికి ఓ రోజు మధ్యలో ఒక 3 రోజుల కింద ప్రధానమంత్రి గారికి సీఎం గారు ఫోన్ చేసి ప్రధానమంత్రి గారు సీఎం గారిని ఈ ఉపాధి హామీ కింద మాటల సందర్భంలో పొగిడిండని కూడా ఈ సందర్భంగా తెలియదు. మేము చాలా ప్రయత్నం చేశారు, మీరు ఏమైనా తప్పులు చేశారు అని. కానీ మాకు ఎక్కడ కూడా తప్పులు అవ్వలేదు. అది మీ పనితీరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. వాస్తవాలండి అని మీకు చెప్పేది. ఇదారు తప్పులు జరిగినాయి, ఒక్క తప్పు లేకుండా చేశారు మీరు. మేము నన్ను అభినందించాలా మరి మీకు ఉన్న బాధ్యతలు తీశాను. కావలసి ఉంటే మీ కోరికలు తీస్తా కానీ బాధ్యతలను తీసేవనైతే మీరు అనకూడదు.
పిల్లలండి మీరు, మిమ్మల్ని కాపాడుకుంటాం. మీరు ఏబట్టి నన్ను ఎన్నిసార్లు పోయిండే ముఖ్యమంత్రి. మీ కష్టమంతా నాకే ఎక్కడికి వచ్చింది. అప్పుడప్పుడు మిమ్మల్ని పొగుడుకుంటూ నన్ను పొగిడేది. అది నీ చేయబట్టే కదా. ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి పేరు వచ్చిందంటే అది నీ చేయబట్టి. మనం గ్రామాల్లో పట్ల ఛాలెంజ్గా చేశారు. పాపం రాత్రి బాగా కష్టపడ్డారు అమ్మాయిలు. నేను చూసి అమ్మాయిలు కూడా బాగా కష్టపడ్డారు. మీకు అనుకుంటాను కష్టం ఇప్పుడు కొద్దిగా రాను రాను అంత ఉండదు. ఎందుకంటే పనులన్నీ కూడా మనం ప్రకృతి వనాలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, ట్రాక్టర్ కొనుగోలు కానీ, నర్సరీ కానీ, డంపింగ్ యార్డ్ కానీ మీరు పూర్తి చేస్తున్నారు. చేసిన కొన్ని ఇరుకుల ఇప్పుడు అంత పని ఉండదు. ఒక మెయింటెనెన్స్ చేయాలి. సారే అంటాడు పాప కష్టపడ్డారు వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేస్తే చాలు. మీకు తెలుసో తెలియదు, కొంతమంది అధికారులు మీ మీద చర్యలు తీసుకుంటారంటే కొంతమందికి తెలుసు. నేను చెప్పిన కార్యదర్శుల మీద చర్యలు తీసుకోవద్దని నేను చెప్పాను. బైపాస్ సంఘటన తెలిసింది. ఇమ్మీడియట్ కలెక్టర్ మీరు ధర్నా చేసేది తెలియదు, మీరు రాస్తారు ఓకే చేసేది తెలియదు. నేను కలెక్టర్కి ఫోన్ చేసి ఒక్క కార్యదర్శి మీద యాక్షన్ తీసుకోవద్దని చెప్పాను. జనంగా కూడా చెప్పాను, మీరు మందలి బెదిరీరు తప్ప సస్పెండ్లో డిస్మిస్లో ఇవన్నీ చెయ్యొద్దని కూడా చెప్పాను. మీ పని విధానం నేను మిమ్మల్ని అందరినీ కూడా చెప్తున్నా. నేను ఇంకా ప్రమోషన్లు ఇచ్చాం పంచాయరాజ్ వ్యవస్థలో. ఎవరిని అన్ని కేసీఆర్ గారు ఇప్పించారు. సరే, మీ దాదాపు కోరికలు చాలా ఉన్నాయి, నా లెవెల్లో ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తా, మీకు రేపేళ్ళుండే నేను 1వ తారీఖు నాడు కూర్చుంటా. 1, 2 మా చేతిలో ఏమున్నాయో చేస్తా. మీకు బరువు ఏంటి అని మీరు అనుకోవద్దు. ఛాలెంజ్గా చేద్దాం. నేను దయచేసి చెప్తున్నా, ఛాలెంజ్గా చేసింది. ఇప్పుడు మీకు పని కొంత మీకు తగ్గుతుంది, ఉన్న వాస్తవం మీకే తెలుసు. కొన్ని మీకు ఎట్లా ఇంకా మీకు చెయ్యాలి, మీకు గౌరవం, మీకు పని చేసినట్టు మీకు ఎట్లా గౌరవం దొరకాలి, దానికి కొంత సీఎం గారి దృష్టికి కూడా నేను తీసుకుపోతాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నేను కార్యదర్శి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సమస్యలు ఉంటే యూనియన్ నాయకులతో చెప్పండి, వాళ్ళు ఆ దృష్టికి తీసుకొస్తారు. నేను తప్పకుండా పరిష్కారం చేస్తాను. మీ జిల్లా కమిటీని ఎప్పటికప్పుడు కలవండి. ఏదైనా అధికారి మీకు ఇబ్బంది పెడుతున్నారు కానీ మీరు తొందరపడి ఎక్కడ కూడా ధర్నాలు, రాస్తారోకలు, స్టేట్మెంట్లు కూడా ఇవ్వకూడదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే పాపం నేను వాళ్ళ మీద ఇంత ఉన్నా మళ్ళీ తొందరపడి స్టేట్మెంట్ ఇస్తాననే బాధ కూడా వస్తుంది మాకు. అది నా దృష్టికి తీసుకురండి, నేను అధికారులతో మాట్లాడతా. నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా ఏదైనా కార్యదర్శి నా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ అయ్యిండు ఇట్లా చేసిండు అని అంటే ఇమ్మీడియట్ నేను అధికారులతో, నాకు ముక్కు తెలియదు మూడు తెలియదు, నేను ఫోన్ చేసి చెప్తాను. ఎవరో పార్టీ నాయకులు తీసుకురావాలి, వీళ్ళ నాయకులు తీసుకురావు, కార్యదర్శి అని మీరు వచ్చుతోటే నేను ఎంబడే రియాక్ట్ అవుతాను. అది మీ మీద ఉన్న అభిమానం అని కూడా ఈ సందర్భంగా మీకు కొద్దిగా ట్రాన్స్ఫర్స్ అన్నప్పుడే లేవు, మీరు ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇప్పుడు కొద్దిగా ఆగుండని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వచ్చినప్పుడు మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మీ సమస్యలన్నీ కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎట్లా రూపురేఖలు మారుస్తాడో అది మీ పాత్ర కాదా? ఎన్ని మార్పులు వచ్చినాయండి. గ్రామాల్లో ఒకటి మిషన్ భగీరథ నీళ్ళు చూసాం. మీరు గ్రామాల్లో పుట్టిన బిడ్డలే,
ఇదివరకు బోర్లలో మోటార్లో నీళ్ళు తాగేది. ఎన్ని రోగాలు వచ్చేదండి. ఇవాళ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ లేదని మనం కాదు ప్రకటించింది, మిషన్ భగీరథ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ పార్లమెంట్ గ్రామాల పట్ల ఇప్పుడు కుండలు బిందెలు అవపడుతున్నాయా? 45,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మహాత్ముడు ఫిల్టర్ చేసి ఈ నీళ్ళ కంటే మన గ్రామాలలో తాగే క్యాన్ల కంటే మంచి నీళ్ళు అది మీ నాయకత్వంలో మిషన్ భగీరథతో కోఆర్డినేషన్ చేసుకొని మీరు ఇస్తున్నారు. ఇదివరకు ఎంత అవస్థపడేది. ఇవన్నీ వాస్తవాలు. ఇదివరకు కరెంటు రాక ఇబ్బంది పడేది, ఇళ్ళలో కరెంటు రాక రాత్రి ఏంటంటే కరెంటు పోయేది, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, బోర్లలో మోటార్లు పోయేది, గ్రామాలలో నీటి వ్యవస్థ ఘోరం ఉండేది, కరెంటు వ్యవస్థ ఉండేది. 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదా? మీరు ఒక రైతు బిడ్డే ఉంటారు, మీరు పల్లెటూరు బిడ్డలే ఉంటారు. ఇవన్నీ వాస్తవాలు. వేరే రాష్ట్రాలలో ఉన్నాయా? ఇవన్నీ రైతులకు ఇవ్వాల. మనం కాళేశ్వరం నీళ్ళు ఇస్తున్నాం, దేవాదుల నీళ్ళు ఇస్తున్నాం. ఇంత సంబరం ఉన్నాయి. మీరే ఉంటారు గ్రామాల లోపల. మీరు రాకముందు గ్రామాలు ఎట్టుండే, మీరు పోయిన తర్వాత ఈ 2 ఏళ్ల లోపల ఎంత మార్పు తీసుకొచ్చారో మీరే గుండె మీద చేసుకొని చెప్పండి. వాస్తవాలు ఇవన్నీ. కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఆ బిడ్డ ఆ తల్లి ఎంత సంతోషపడుతుంది. పెన్షన్ ఇస్తా అంటే అంతకుముందు పెన్షన్ రాకపోతే 200 పెన్షన్ ఇస్తా అంటే కోడలు అత్తాను కూడా పలకరిగిపోయింది. 2,000 ఇచ్చే వారికి అత్తా బాగున్నావా అంటాను కోడలు. ఇప్పుడు వాస్తవం. మందులు వేసుకుంటా వార్త అంటాను, కాఫీ తాగుతా వార్త అంటాను. వాస్తవాలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారితో. ఇలా దేశంలో ఎన్ని అవార్డులు అంటే మిషన్ భగీరథకు అవార్డులు వచ్చినాయి, గ్రామాలు నీట్గా పెట్టడం అవార్డులు వచ్చినాయి. మీ సేవ, మీరు కష్టపడ్డ సేవ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ కరోనా ఎఫెక్ట్లో మీరు చేసిన సేవ అది మర్చిపోతుందని కూడా ఈ సందర్భంగా ప్రతి కార్యదర్శి కరోనా పేషెంట్ అని కాపాడారు అని మాకు తెలుసు. బంధువు సుట్టపోడు అన్న తమ్ముడు కూడా పలకరియకపోతే కార్యదర్శి పలకరించిన రోజు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తే కార్యదర్శులు పోయి పలకరించారు. నాకు తెలుసు గ్రామాల్లో. మేము మర్చిపోతాం. మేము కుటుంబ సభ్యులే రాకపోతే చనిపోయిన వాళ్ళు స్పష్ట మీరు అంత్యక్రియలు చేశారు. వాస్తవం. మా వెంకటాపురం మా దగ్గరనే సర్పంచ్ ట్రాక్టర్ దొరుకుడు, కార్యదర్శి ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నారు. ఇద్దరు కలిసిపోయి ఎవరు లేదు, సర్పంచ్ కార్యదర్శి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, విష జ్వరాలు రాకుండా, డెంగీ వ్యాధులు రాకుండా, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వ్యాధులు ఒక్కటి కూడా రాలేదు. వచ్చినాయా ఈసారి? వచ్చినాయా? వేరే రాష్ట్రాలలో ఈ వర్షం నీళ్లకు ఘోరంగా వచ్చినాయి. మన తెలంగాణ రాష్ట్రం మీరు చేసిన పనితీరు మీద డెంగీ జ్వరాలు, విష జ్వరాలు, కరోనాను అరికట్టారు. ఇవన్నీ కేసీఆర్ మా దృష్టిలో ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ, మీరు చాలా, నాకు కూడా ఏంటంటే నేను ఇంతసేపు ఎక్కడ ఉండా, నేను అర్ధగంట సేపు ఉంటే మా ఎక్కువ వేసి వెళ్ళిపోతూనే ఉంటాను. మీ మీద అభిమానం కొద్ది ఉన్నా నేను, అది కూడా చెప్తున్నా. మీరు చేసిన కష్టాన్ని గౌరవించాలని ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిమ్మల్ని తప్పకుండా మీకు ఏ కష్టం వచ్చినా కాపాడుకుంటాం. ఇబ్బందులకు విసిగెత్తకుండా మీ సమస్యలు నాకు చెప్పారు. మరొక్కసారి చెప్తున్నా, మా చేతులునే చేస్తా. ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకుపోయి తప్పకుండా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
గౌరవ మంత్రివర్యుల గారికి మరి వేదిక ద్వారా పంచాయతీ కార్యదర్శి సమస్యలన్నీ నా వైపు నేను పరిష్కరిస్తారని చెప్పినందుకు యావత్ పంచాయతీ కార్యదర్శుల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తానని ఈ ములుగు భూపాలపల్లి జిల్లాలో ఒక సపరేట్